సబ్బవరం మండలంలో మదర్ చారిటబుల్ ట్రస్ట్ 13వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ గంగరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త, లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ అధినేత, బీజేపీ సీనియర్ నాయకులు చొక్కాకుల వెంకట్రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 12 ఏళ్లుగా సేవా దృక్పథంతో నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా మదర్ చారిటబుల్ ట్రస్ట్ అందిస్తున్న సేవలు ఆదర్శనీయమని అన్నారు. అనంతరం నిరుపేదలకు చీరలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సబ్బవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి రామచంద్రరావు, సబ్బవరం ఎంపీటీసీ దేవుడు బాబు, మాజీ సర్పంచ్ దెడ్డం ప్రసాద్, జనసేన పార్టీ యువ నాయకుడు రోమాల చంద్రశేఖర్, డైరెక్టర్లు మోనికా సత్యబాబు, కోటేశ్వరరావు, మూర్తి మాస్టారు, పట్నాయక్, సంతోషి, బిందు, తేజ, భాస్కర్, ప్రసాద్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మెయింటెనెన్స్ తో 10,000 రూపాయల నెలకి అద్దె ఇవ్వవలసి వస్తూ ఉన్నదని చెప్పేసి నాకు చెప్పడం, నేను దాన్ని వెనువెంటనే మా ప్రతి నెల కూడా ఆ డేట్ తప్పకుండా ఆయన అన్నట్లుగా ఆ 10,000 రూపాయలు గత ఏళ్ల నుంచి కొన్ని ఏళ్ల నుంచి మరి పంపిస్తూ, అలాగే పేదల కోసం నాకున్నా లేకపోయినా, నేను తినకపోయినా సరే అమ్మ పేరుపై పెట్టినటువంటి ఏదైతే సంస్థ ఉందో, ట్రస్ట్ ఉందో, నేను దీన్ని కొనసాగించాలి అనే ఉద్దేశంతో పేద పిల్లలకి అనాథ శరణాలయం కట్టాలి, మరి కట్టే ఎంతోమందికి మనకు ఉపాధి అవకాశాలు కల్పించాలి అన్నటువంటి ఒక దృక్పథంతో మరి ఆయన సుమారు 4 కోట్ల రూపాయలు విలువ చేసినటువంటి భూమిని కూడా, ఆ భూమిలో ఈ తాలూకా ట్రస్ట్ని పునాదులు వేసినటువంటి పెద్ద మనిషి, మరి మహామనిషి మా సత్యగంగారావు. కాబట్టి మరి ఆయన గురించి ఎంత చెప్పినా, ఎందుకంటే నేటి రోజుల్లో అలాంటి వ్యక్తులు ఉండరు. స్వార్థం కోసం ఎన్నో విధాలుగా, అయ్యో నాకు 4 కోట్ల రూపాయలు వస్తుంది, అది బ్యాంకులో 2 కోట్లు పెట్టినా నెలకి 2 కోట్ల రూపాయలంటే బ్యాంక్ ఇంట్రెస్ట్ 70 పైసలు వేసుకున్నా సరే 1,40,000 రూపాయలు నెలకు వస్తుంది అని ఉద్దేశంగా ఆయన ఆలోచిస్తే, వాళ్ళ ఫ్యామిలీకి కానీ, వాళ్ళ పిల్లలకు కానీ, వారికి కానీ జీవితాంతం కూడా ఇబ్బంది లేకుండా ఆయన జీవనోపాధిని కల్పించే అవకాశం ఉంది. అయినా సరే లేదు, నాకున్నది ఆ ఒక్క భూమి. ఎందుకంటే మరి చాలా ఎంఆర్ఓ చుట్టూ తిరిగా, రెవెన్యూ డిపార్ట్మెంట్ చుట్టూ తిరిగా, కానీ ఆ రోజుల్లో నాకు ఎక్కడో దగ్గర చిన్న ప్లేస్ ఇవ్వండి అని చెప్పేసి మొరపెట్టుకున్నా సరే నా ట్రస్ట్కి ఇవ్వలేదు. అందుకే నేను మా తల్లి గారికి మరి ఘనమైనటువంటి నివాళులు అర్పించాలి అంటే నేను తప్పనిసరిగా నా భూమిలోనే, నా 4 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిలోనే పునాది వేస్తానని చెప్పేసి ఆయన పునాది వేసినటువంటి సత్యగంగారావు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఇక్కడ చాలామంది, మరి ఇందాక చాలామంది అమ్మాయిలు మాట్లాడారు. కుట్టు మిషన్ కార్యక్రమం ఫ్రీగా, ఉచితంగా కుట్టు మిషన్ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఎంతోమందికి స్వశక్తి మీద బ్రతికే అవకాశాన్ని మరి ప్రతి నెల కూడా సత్యగంగారాజు గారు కల్పించడం చాలా సంతోషకరం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో, ఎందుకంటే ఇందాక చెప్పినట్లుగా మరి మహామారి కోవిడ్ టైంలోనూ ఆ విధంగా ప్రాణాలకు తెగించి ఈ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేశారంటే మరి ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే చెయ్యడానికి ఆయన ఎప్పుడు పోయి వెనకడుగు వెయ్యడం అనడానికి కారణం కోవిడ్ టైంలో చేసేటువంటి కార్యక్రమాన్ని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఈరోజు ట్రస్ట్ బాగుపడుతుంది, ట్రస్ట్ ఇంకా అలా ఉన్నదంటే దానికి కారణము వెంకటరావు గారే. సుమారుగా ప్రతి నెల కూడా 10,000 రూపాయలు టైం తప్పకుండా మరి సార్ ఈరోజు ఆ ట్రస్ట్ యొక్క నడపడంలో మరి ప్రముఖమైన పాత్ర వహించారు. కొన్ని సందర్భాల్లో నేను సంస్థని మూసేయాలి, నా వల్ల కావట్లేదనే పరిస్థితుల్లో నా యొక్క సమస్యను, నా బాధను చూసి తెలుసుకొని 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు 500 రూపాయలు అడిగితేనే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిన ఈ రోజుల్లో ఒక సంస్థ నడపడంలో కీలకమైన పాత్ర వహించి మరి ఈరోజు ఇన్ని వేల మంది మహిళలకు ఉపాధి కల్పించడానికి ప్రత్యక్షంగా దోహదమైనటువంటి వెంకటరావు గారికి మరొకసారి మన క్లాస్ కొట్టి అభినందిద్దాం. ఎంతో మంది ఎన్నో రకాలుగా సేవ చేయాలనుకుంటారు, కానీ ఎలా చేయాలో ఎవరికి తెలియదు. కానీ
సేవా దృక్పథం ఉన్న వాళ్ళు రూపాయితోనైనా సాయం చేయొచ్చు. ఒక టీ ఇప్పించిన సాయమే, ఒక భోజనం పెట్టిన సాయమే, లేదనుకుంటే వాళ్ళకి ఏదో ఒక రకం మాట సాయం చేసినా కూడా సేవ అవుతుంది.